ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టాలని అమలు చేస్తూ కొన్ని కేసులు కూడా రిజిస్టర్ చేశారు. ముఖ్యంగా 3 కేసులు గురించి మనం చెప్పుకుంటాము. కారు దొంగతనం ఏదో ఒకటి జరిగితే అంబర్పేటలో, హైదరాబాద్లో దాన్ని ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం కిందనే రిజిస్టర్ చేశారు. అదేవిధంగా అబ్కారీ శాఖలో అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్సైజ్ దాంట్లో మరి కొత్త చట్టాల ప్రకారం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక మహిళని 21 కేజీల గంజాయి బాలానగర్లో దొరికితే దాంట్లో కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు కొత్త చట్టాల ప్రకారం. అదేవిధంగా మరి ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అతనికి ఆ పరిస్థితి కలగజేసినటువంటి కొంతమంది ముద్దాయిల మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. అంటే అతని పేరు కూడా బొజ్జెడ్ల ప్రభాకర్, పొద్దుటూరు గ్రామం, చింతాకని మండల్, ఖమ్మం జిల్లాలో. అది కూడా ఒక కేసు ఈ మధ్య రిజిస్టర్ అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేసులు రిజిస్టర్ చేయటం, చట్టాల అమల్లోకి రావటం, ఆ చట్టాల ప్రకారం న్యాయాన్ని త్వరితగతిన అందించడానికి ప్రయత్నం అనేది అమల్లోకి వచ్చేసింది. అయితే భారతదేశం మొత్తం, ఇందాక తెలంగాణకు 3 కేసులు చెప్పాం, భారతదేశంలో మొట్టమొదటి కేసు గ్వాలియర్లో రిజిస్టర్ అయింది. ఆ గ్వాలియర్లో రిజిస్టర్ అయిన కేసు 12 గంటల 10 నిమిషాలకి, అంటే 30వ తారీఖు రాత్రి 12 గంటల 10 నిమిషాలకి, అంటే 1వ తారీఖు ఉదయం ఎర్లీ అవర్స్లో ఒక 12 గంటల 10 నిమిషాలకి ఒక ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించింది రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక వ్యాపారిపై ఈ కేసు రిజిస్టర్ చేశారు. దురదృష్టమో అదృష్టమో చేసిన కేసు, రిజిస్టర్ చేసిన కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదని తీసేశారు. అంటే అమలు జరిగే సందర్భంగా అనేక అనుమానాలు, ఆ అనుమానాలు వచ్చినందువల్ల రిజిస్టర్ చేసింది కూడా తీసేశారనేది ఒక ఫెయిర్ క్రిటిసిజంగా జరుగుతుంది. దీనికి అన్నిటికంటే ముందల చాలా ముఖ్యమైన విషయం, ఈ యొక్క చట్టాల వల్ల లాభాలు అనుకోండి, నష్టాలు అనుకోండి చర్చించుకునేటప్పుడు మనం ప్రస్తుతం లాభాల గురించి మాట్లాడుతున్నాం. ఆ లాభాల్లో ఒకటి ఏంటంటే 15 సంవత్సరం లోపల పిల్లలు, ఏ వయసున్న ఆడవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమైనా రికార్డ్ చేయాల్సి వచ్చినా, వాళ్ళ సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి వచ్చినా పోలీసు వారే వారున్న దగ్గరికి వచ్చి రికార్డ్ చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని వాంగ్మూలాలు న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చి రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించి కూడా మహిళా న్యాయమూర్తి కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మహిళా న్యాయమూర్తే వాటిని రికార్డ్ చేయాలి. లేని పక్షంలోనే మగ న్యాయమూర్తి రాసుకుంటాడు. సో అదొక వెసులుబాటు. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో బాధితులకి మీద ఒంటి మీద ఏదైనా గాయాలున్నా, ఒంటి మీద ఏదైనా సాక్ష్యం కనుక దొరికేటట్టుంటే డాక్టర్ చేత ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు ఏమన్నారంటే ఎగ్జామిన్ చేయటమే కాదు, ప్రాథమిక చికిత్స చేయాలి. ప్రాథమిక చికిత్స చేస్తూ ఇంకా పెద్ద గాయాలు ఉన్నాయనుకో వాటికి కూడా సంపూర్ణ చికిత్స ఉచితంగా వాళ్ళకి చేయాలి. సో అదొక బెనిఫిట్ కంపల్సరీ చేశారు. అలాంటి కొన్ని ఫిర్యాదుదారులకి, అంటే కేసుల్లో కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రక్షణ, ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఇస్తారు లేదా సాక్ష్యం చెప్పారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరైతే ముద్దాయి ఉంటాడో లేదా వాడికి అనుబంధం వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ మీదకి వచ్చి ఏదైనా చేసే అవకాశం ఉంది కదా, వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది చట్టరీత్యా చేశారు. ఇలాంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్, చాలా మార్పులు చేసి చట్టాల్లో ఉన్న పవర్ని ప్రాపర్గా యూజ్ చేసేటట్టు చేశారు. అదేవిధంగా కొన్ని కొత్త నేరాలను కూడా యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు మనకు చైన్ స్నాచింగ్, దానికి సపరేట్ సెక్షన్ లేదు, ఇప్పుడు సపరేట్ సెక్షన్ పెట్టారు. అదేవిధంగా ఒక అమ్మాయి
పెళ్లి చేసుకున్న తర్వాత గృహహింసకు గురైతే ఇదివరకు 498 ఉండేది, 498A అని, దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 85, 86 అని 2 సెక్షన్లు చేసి ఒక దాంట్లో నేరము, ఒక దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీని మీద కూడా చాలా హ్యూ అండ్ క్రై ఉంది. భార్యని భర్త కొడితే ఒక కేసు పెట్టచ్చు, దీని కింద గృహహింస కింద పెట్టచ్చు, ఇంకా అనేక చట్టాలు కూడా ఉన్నాయి. అదే భర్తని భార్య కొడితే దానికి సంబంధించి ఒక అవకాశం ఎందుకు పెట్టలేదు, ఒక సెక్షన్ ఎందుకు లేదు? మహిళలు అనేవాళ్ళు వీక్ అని చట్టమే గుర్తిస్తుందా? మరి అందరూ ఈక్వల్, అందరూ సమానులు, అందరూ పైలట్లా కూడా వెళ్తున్నారని ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు సమానులు అయినప్పుడు భర్తల మీద జరిగే గృహహింసకు సంబంధించి ఎందుకు పెట్టలేదని చెప్పి చాలామంది చర్చ కూడా చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించి కూడా తగు వివరణ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇదివరకు 497 అని ఒక సెక్షన్ ఉండేది. అంటే భర్త కానీ భార్య కానీ అక్రమ సంబంధంలో ఉంటే వాళ్ళని శిక్షించవచ్చు. దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు భర్త కళ్ళ ముందే భార్య మరొకరు తిరుగుతుంటే ఏం చేయడానికి లేదు, విడాకులు తీసుకోకుండా. ఇప్పుడు చట్టంలో నేరమే లేదు, అది నేరం కాదు. అట్లే భార్య కూడా భర్త పెళ్ళి ఉండంగానే నేరుగా అతని కళ్ళ ముందే ఇంకోటి చేస్తున్నా విడాకులు తీసుకోకుండా ఏం చేయడానికి లేదు. దానికి నేనేమంటానంటే, కొంతమంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, అటువంటి చండాలతోటి వాళ్ళకి శిక్ష అనేది దానికంటే చక్కగా కోర్టుకు వెళ్ళి అది నిరూపించి విడాకులు తీసేసుకుంటే పోయేది గొడవ. దాంతోపాటు హిందూ మెయింటెనెన్స్ అండ్ యాక్ట్ కింద సెక్షన్ 24, 25 కింద వాళ్ళు మనకేంటంటే కేవలం అమ్మాయిలు అంటే భార్య భర్త దగ్గర నుంచి పోషణే కాదు, భర్త కూడా భార్య దగ్గర నుంచి పోషణ అడగవచ్చు కొన్ని సందర్భాల్లో. మనకు 24, 25లో ఏం చెప్తుందంటే, హూ ఈజ్ బెటర్ ప్లేస్డ్, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సంపద ఉంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, స్టేటస్ ఉంది, వాళ్ళు కూడా ఎట్లాంటి పేమెంట్స్ చేయాలంటే యాజ్ ఆన్ ద డేట్, వీళ్ళు విడిపోయే రోజుకి, దాని తర్వాత జరిగినటువంటి అనేక కారణాల వల్ల కేసు ఫైల్ చేసే రోజుకి 2 డిఫరెంట్ స్టేటస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన చెన్నైలో ఒక కేసు జరిగింది, కలెక్టర్ వర్సెస్ కండక్టర్. భార్య కలెక్టర్, భర్త కండక్టర్. సో భర్త కోర్టుకు వెళ్ళాడు, నేను కండక్టర్ని, కానీ గతంలో మటుకు చాలా బాగా ఉండింది మా ఫ్యామిలీ, నాకు అదే స్టేటస్లో ఇవి నన్ను మెయింటైన్ చేయాలి అని అడిగాడు. ఇచ్చింది కోర్టు. అట్లా అయోధ్య వర్సెస్ అయోధ్య. సో హస్బెండ్ని వైఫ్ కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి హిందూ చట్టంలోనే ఉంది, వేరే చట్టాల్లో లేవు, ముస్లిమ్స్లో కానీ ఇతర చట్టాల్లో లేవు. అది సెక్షన్ 24, 25. దాని ప్రకారము తప్పు చేసినటువంటి భార్య కానీ భర్త కానీ మీద రెండో స్పౌజు కేసులు పెట్టి మరి మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్ మెయింటెనెన్స్ కూడా, అలిమనీ కూడా క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు. హౌస్ కానీ అంటే పర్మనెంట్ హౌస్ రెసిడెన్స్ ఇటువంటివన్నీ. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకొని వాడిని వదిలేస్తే వాడి దాన్ని వాడు పోతాడు, వీళ్ళు హాయిగా బతకొచ్చు అనేది కొత్త ఫిలాసఫీ. దానివల్ల వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది, భారతీయ సంస్కృతికి అది తప్పు అని చెప్పి కూడా ఒక వాదన చాలా ఫోర్స్ఫుల్గా జరుగుతుంది. దాన్ని కూడా ఇక్కడ క్లారిఫై చేయలే, అది అలాగే ఉంది. ఈ చట్టంలో 497 తీసేశారు కాబట్టి దానికి సిమిలర్ లాంటిది ఏదైనా ఒక మంచి చట్టాన్ని ఒక దాన్ని కనుక పెట్టుంటే కూడా బాగుండేదని కూడా ఒక వాదన ఉంది. సో అదేవిధంగా అనేకమైనటువంటి లాభాలు దీనివల్ల ఉంది. అయితే నష్టాలు, ఇబ్బందులు ఎలా ఉన్నాయి అనే దానికి మనం ముఖ్యంగా